శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 1వ తేదీ అమావాస్య తిథి. ఇది సామాన్యమైంది కాదండి, ఎంతో శక్తివంతమైన అమావాస్య తిథి. ఈ రోజున వేప చెట్టు దగ్గర మీరు ఇలా చేస్తే చాలు, అపర కుబేరులు కాకుండా ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు. 24 గంటల్లోనే ఫలితాలు చూసి ఔరా అనక మానరు. అయితే ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఏం చేయాలి, వేప చెట్టు దగ్గర ఏమి చేయడం రీత్యా ఏది పడేయడం వలన మీ జీవితం మారుతుందో, మీ యొక్క కష్టాలు తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. రాబోతున్న డిసెంబర్ 1వ తేదీ అనగా రేపు వస్తున్న ఈ యొక్క అమావాస్య కార్తీక అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఈ రోజున ఎంతో మంది ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారో, మీనరాశి వారి జాతకులు ఎవ్వరితో పంచుకోకుండా అతి రహస్యంగా ఈ చిన్న పరిహారం చేయండి. కోటీశ్వరులు కావడం ఖాయం. 24 గంటల్లోనే మీ గ్రహస్థితి బాగుంటే గనక కేవలం 2 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయి. ఈ రోజున మీరు చేసే ఈ పరిహారం అత్యంత తేలికైన పరిహారం. కానీ మీరు భగవంతుణ్ణి మనసులో తలుచుకుని సంకల్పం చెప్పుకొని ఈ పరిహారాన్ని పాటించాలి. ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి అంటే గనక మీరు ఉదయం అయినా సాయంత్రం అయినా కూడా ఈ పరిహారం పాటించవచ్చు. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇంట్లో నీసుని భుజించకూడదు. అలాగే మగవారు అయినా ఈ పరిహారం చేయొచ్చు, కానీ మద్యాన్ని సేవించకూడదు. ఈ రోజున మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు వద్దకు వెళ్లి ఈ పరిహారం పాటించండి. వేప చెట్టు దేవతా వృక్షం అండి. ఖచ్చితంగా మీరు చేసే పరిహారానికి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అన్నమాట. ఈ పరిహారానికి మీకు కావాల్సింది కేవలం 2 లవంగాలు కావాలి. అవి కూడా పూర్తిగా ఎక్కడ డ్యామేజీ లేకుండా ఉన్న మంచి పువ్వు ఉన్న 2 లవంగాలు, స్వచ్ఛమైన వాటిని తీసుకోండి. ఇక 2 లవంగాలు తీసుకొని మీరు వేప చెట్టు వద్దకు వెళ్ళండి. ఆ 2 లవంగాలు చేతిలో పట్టుకోండి. ఆడవారు అయితే ఎడమ చేతిలో, మగవారు అయితే కుడి చేతిలో పట్టుకోండి. మీ యొక్క సంకల్పం, మీ యొక్క కోరిక, మీ యొక్క సమస్య, మీనరాశి వారి జాతకులు మీ యొక్క కష్టం మొత్తం కూడా భగవంతునికి ఏ విధంగా అయితే విన్నవించుకుంటారో వేప చెట్టుకు కూడా తెలియచేయండి. ఆ తర్వాత 2 లవంగాలు కూడా వేప చెట్టు మొదట్లో విసిరివేయండి. వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే గనక పర్మనెంట్గా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా, అది ఎంతటి కష్టమైనా, ఎంతటి కఠిన పరిస్థితి అయినా, ఆ సమస్యల వల్ల దరిద్రం ఏర్పడుతుందని మీరు ఎంత బాధపడుతున్నా కూడా ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఇలా చేయడం రీత్యా మీకు తిరుగు ఉండదు. గుర్తుపెట్టుకోండి, ముందే చెప్పాం కదండి, 24 గంటల్లో ఫలితం వస్తుందని. 24 గంటల్లోనే వస్తుంది. లేదంటే గ్రహస్థితి బాగుంటే 2 నిమిషాల్లోనే మీరు ఫలితాన్ని పొందుకోవచ్చు. ఎలాగైనా సరే మనకైతే ఫలితం వస్తుందంటూ శాస్త్రం చెప్తుంది. కావున ఈ విధంగా ఆచరించుకోండి. ఏం చేయాలి అంటే ఈ పరిహారానికి మీకు కావాల్సింది కూడా తేలికైన పరిహారం అండి. అసలు మనం ఏం చేస్తున్నాము, 2 లవంగాలతో ఈ పరిహారం చేస్తున్నాము. లవంగాలు చూడ్డానికి చిన్నగా కనిపిస్తాయి, కానీ మనకి చాలా వరకు కూడా నెగటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి లవంగాలు అండి. మన ఇంట్లో ఒంట్లో ఉన్న నెగటివ్ని పారదోలడానికి చాలా చక్కగా పనిచేస్తాయి. ఈ అమావాస్య తిథి నాడు చేస్తున్నాం కావున ఈ యొక్క పరిహారం చాలా శక్తివంతంగా మారుతుంది. ఎందుకంటే లవంగాలకు ఈ తిథి నాడు అతీంద్రియ శక్తులు వస్తాయంటూ శాస్త్రమే చెప్తుంది. కావున మీరు ఏమిటంటే ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరితో షేర్ చేయకుండా ఈ యొక్క పరిహారాన్ని రహస్యంగా పాటించండి. ఫలితాలు కలగక మానవు. మీనరాశి జాతకులు మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని, నష్టాన్ని తొలగింప చేసుకున్న వారు అవుతారు. ఆలస్యం లేకుండా ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.